2020 ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాంలకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అల్లర్లలో మిగిలిన నిందితుల కంటే ఇద్దరి పాత్ర ఎక్కువగా ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. వారిద్దరూ 5 ఏళ్లుగా జైల్లో ఉన్నప్పటికీ చట్టపరమైన ఆంక్షలను, రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించి బెయిల్ ఇవ్వలేమని తేల్చెప్పింది. ఇదే కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న మరో 5 నిందితులకు మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం ఉమర్ ఖలీద్కు న్యూయార్క్ మేయర్ మామ్దాని మద్దతు తెలపడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనల్లో 53 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. నాటి అల్లర్లకు జరిగిన కుట్రలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్, మరో విద్యార్థి నేత షర్జిల్ ఇమాంలను గుర్తించారు. వీరిద్దరిని యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. పోలీసుల వాదన ప్రకారం ఉమర్ ఖలీద్ అల్లర్లకు ముందు జరిగిన కొన్ని సమావేశాలు, ప్రసంగాల ద్వారా హింసకు దారితీసే కుట్రలో భాగస్వామయ్యాడు. షర్జీల్ ఇమాం కూడా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటమే కాకుండా రహదారుల దిగ్బంధాలను ప్రేరేపించాడు. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని, రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యాయస్థానాల్లో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. గత 5 ఏళ్లుగా ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాంలకు బెయిల్ దక్కలేదు. 2025 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు కూడా వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. వారి ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని హైకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. దీనిపై డిసెంబర్ 10న వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాంల పాత్ర మిగిలిన వారికంటే భిన్నమైందని కోర్టు వ్యాఖ్యానించింది. వారిద్దరూ 5 ఏళ్లుగా జైల్లో ఉన్నప్పటికీ యూఏపీఏ చట్టపరమైన ఆంక్షలను, రాజ్యాంగ నిబంధనల్ని అతిక్రమించి బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విచారణలో జాప్యం జరగటాన్ని ట్రంప్ కార్డుగా వాడుకుని చట్టం నుంచి తప్పించుకోలేరని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా ఇదే కేసులో జైల్లో ఉన్న మరో 5 మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఉమర్ ఖలీద్, షర్జీల్ తరపు న్యాయవాదులు ప్రధానంగా కేసులో జాప్యంపైనే వాదించారు. గత 5 ఏళ్లుగా నిందితులు జైల్లోనే మగ్గుతున్నారు. విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వారు ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని విన్నవించారు. అయితే వీరి బెయిల్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించారు. ఇవి సాధారణ నిరసనలు కావు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ఉద్దేశపూర్వక ప్రయత్నం. ఇది దేశవ్యాప్తంగా పన్నిన పక్కా కుట్ర. ప్రభుత్వాన్ని మార్చటం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటమే వీరి లక్ష్యం. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే ఈ అల్లర్లు జరగాలని ప్లాన్ చేశారు. సిఏఏ అంశాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని చూశారు. శాంతియుత నిరసన ముసుగులో ప్రజల్ని రెచ్చగొట్టాలని వాదించారు. కాగా సుప్రీంకోర్టు వీరిద్దరికీ బెయిల్ నిరాకరించినప్పటికీ ఏడాది తర్వాత మళ్లీ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించొచ్చని సూచించింది. ఇదిలా ఉంటే ఇటీవల న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని ఇటీవల జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్కు మద్దతు తెలపడం కలకలం రేపింది. ఆయనకు స్వదస్ఫూర్తితో ఓ లేఖ రాశారు. అందులో తీవ్ర వివాదం రేపుతోంది. డియర్ ఉమర్, విద్వేషం, చేదు అనుభవం గురించి నువ్వు చెప్పిన మాటల్ని, అది ఒక వ్యక్తిని పూర్తిగా దహించి వేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు వివరించిన తీరును నేను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీ తల్లిదండ్రుల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. మేమంతా నీ గురించి ఆలోచిస్తున్నాం అని ఉంది. ఖలీద్ భార్య బనో జోస్నా లహరి ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జైలు ఒంటరిని చేయటానికి ప్రయత్నిస్తే మాటలు ప్రయాణిస్తాయి. ఉమర్ ఖలీద్కు జోహ్రాన్ మమ్దాని ఇలా రాశారు అనే వ్యాఖ్యలను ఆమె పోస్ట్ చేశారు. ఉమర్ తల్లిదండ్రులు సాహిబా ఖానుం, సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ గత డిసెంబర్లో అమెరికా వెళ్లినప్పుడు మమ్దానిని కలిశారు.